పేరు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో మల్లారెడ్డి కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ తానంతది గొయ్యి తీసుకున్నట్టే. ఏకంగా మంత్రి పదవులు ఇస్తానైతే గోతులో వాళ్ళిచ్చే వాళ్ళే పడుకొని ఇక వాళ్ళ మీద బట్టి పోస్తారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద వాళ్ళే మీద బట్టి పోసుకోవాలి, ఇక పైన ఆ బొంద కూడా వాళ్ళే కప్పుకోవాలి. అటువంటి పరిస్థితి అవుతుంది. ఇదంతా ఏంది? బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం. ఏదో రకంగా ట్రాక్షన్ ఉండాలి. మా దాంట్లోకి వెళ్ళి పోతుర్రానో మా దాంట్లోకి వెళ్ళి వస్తురానో ఏదో ఒక ట్రాక్షన్ ఉంటే నిత్యం బీఆర్ఎస్ పార్టీ లైమ్ లైట్లో అట్లా బీఆర్ఎస్ అనే పార్టీ పేరు తరచుగా వినబడుతుంది. కాబట్టి ఇది ఒక ట్రాక్షన్ కనబడుతున్నది. అంత ఈజీగా అయ్యే విషయం ఏం కాదు. అయితే మల్లారెడ్డి కాంగ్రెస్లోకి రాబోతున్నారనే మాటలు మాత్రం వస్తే రావచ్చు, కానీ మంత్రి పదవి ఇచ్చేంత అయితే లేదు. మంత్రి పదవి ఇచ్చేంత సీన్ అయితే లేదు. వాళ్ళు వస్తేనే గొయ్యి తవ్వుకోవడం కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ పుసుకన వచ్చినా వాళ్ళ అదృష్టమో కాంగ్రెస్ పార్టీ దురదృష్టమో వాళ్ళు వచ్చినా కూడా ఇక ఆ బొందలో కాంగ్రెస్ పార్టీ పడిపోయి వాళ్ళు ఇచ్చే వాళ్ళే మట్టి తవ్వుకోవాల్సిన పరిస్థితి. వాళ్ళే కప్పుకోవాలి, ఎవరు కప్పేటోళ్ళు కూడా రారు వాళ్ళ దగ్గరికి. సో ఇది నేను చెప్పబోతున్నా. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్టీలో చేరబోతున్నారు, పార్టీ నుంచి పోబోతున్నారు, ఇవన్నీ రాజకీయ డ్రామాలు ఎందుకు ఆడుతున్నది, ఏంది కథ అనేది చాలా వివరంగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి హెడ్లైన్స్ చూద్దాం. హెడ్లైన్స్ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా హెడ్లైన్స్ చూస్తే కనుక కిక్కు దిగాల్సిందే, మందుబాబులకు సర్కార్ షాక్, ధరలు పెరుగుతున్నాయట, మద్యం ధరలు పెరుగుతున్నాయట. దానికి సంబంధించి ఒక వార్త. ఇక తలసాని మల్లారెడ్డికి మంత్రి పదవులు, త్వరలో కాంగ్రెస్లో చేరేందుకు రంగం సిద్ధం. ఇక ఏమిటి ఈ కుక్కల గోల, నువ్వు కుక్క కాదు కాదు నువ్వే కుక్క, అన్నదమ్ములు ఇద్దరు కుక్క అంటే కుక్క అని తిట్టుకుంటున్నారు. అలా పంచాయతీ ఏం లేదు. ఏదో డైలాగ్ అయినా ట్విట్టర్లో పెడితే వాళ్ళ నాయనకు సంబంధించిన డైలాగ్ ఏదో మంచు విష్ణు ట్విట్టర్లో పెడితే ఈయన కూడా ఏదో కుక్క అని చెప్పి మంచు మనోజ్ పెట్టిండు విష్ణును ఉద్దేశించి. ఇక రేషన్ కార్డులు లేట్, జనవరి 26 నుంచి గ్రామాల్లో సర్వే, కులగణ ఆధారంగానే కొత్తవి మంజూరు. ర్యాపిడో, ఓలా, ఊబర్ ద్వారా డ్రగ్స్ సరఫరా. ఇదేం తెలుసా, మనం జొమాటోలో కానీ ఫుడ్ ఆర్డర్ చేస్తే డెలివరీ అయినట్టుగా ఇంకో దీంట్లో ఆర్డర్ చేస్తే పట్టుకొచ్చి డ్రగ్స్ సప్లై చేస్తున్నారట. ఒక ముఠాని అరెస్ట్ చేసి 190 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారట. గ్యాస్ సిలిండర్ వాల్వ్లో గ్యాస్ సిలిండర్కి సంబంధించి మన ఇంటికి వచ్చినాక అదేంటిది ఏమంటారు, మనం ఓపెన్ చేసి రెగ్యులేటర్ పెడతాం కదా, ఆ ప్లేస్లో చిన్నగా దాని చుట్టూ డ్రగ్స్ చిన్న చిన్న ట్యూబులల్లో కవర్లలో పెట్టేసి దాని చుట్టూ చుట్టేసి సీల్ వేస్తున్నారట. ఆ గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తే ఆ గ్యాస్ సిలిండర్ ఒకసారి లాక్ తీయగానే దాంట్లో డ్రగ్స్ ఉంటుంది. ఇక సో ఎంత దుర్మార్గానికి పాల్పడుతుంది. ఎట్లా దొంగలంటే ఏ స్థాయిలో అయినా కూడా, ఏ స్థాయిలో అవసరమైతే ఇంకేదైనా చేసినా కూడా దాన్ని సప్లై చేయాల్సిన టార్గెట్ వీళ్ళ కర్తవ్యం, లక్ష్యం బాగుంటుంది. వాళ్ళకి సప్లై చేయాలి, ఎట్లా అయినా సప్లై చేయాల్సిందే. అవసరమైతే ఆ గ్యాస్ సిలిండర్లో కాదు, అవసరమైతే గ్యాస్ మొత్తాన్ని తీసేసి గ్యాస్ లోపల కూడా పెట్టి పంపించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి సప్లై చేయాలి, పైసలు రావాలి, అంతే టార్గెట్. ఇంకో 23 లక్షల రూపాయలు అంచనా ఉంటుంది అంటే ఎంత, 190 గ్రాములకే. 190 గ్రాములకి 23 లక్షలు ఉంటాడు. ఎందుకు చేయడు? వాడు సప్లై చేస్తే 23 లక్షలు వస్తాయి. ఈనాడు విషయానికి వస్తే క్రీడా రత్నాలు, ఖేల్ రత్న అర్జున్ పురస్కార ప్రదానం శుక్రవారం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ అందుకున్నారు. తర్వాత అర్జున్ అవార్డును ఈనాడు లక్ష్య పారా అథ్లెట్ జివాంజీ దీప్తి స్వీకరించారు. దీప్తి జివాంజీ మన వరంగల్ బిడ్డ. ఇక పండుటాకులే కదా అని పక్కన పెట్టారో వార్త ఒక ప్రత్యేకంగా. ఇక పేదలకు రేషన్ పండుగ, 6.68 లక్షల కుటుంబాలతో ప్రారంభిక జాబితా. అప్లై చేసిందేమో సుమారుగా 20 లక్షల మంది. కేవలం వాళ్ళకి అర్హత సాధించింత అంటే 6 లక్షల మందికి మాత్రమేనట. ఆ విషయం పైన గ్రామ సభల్లో వెల్లడిస్తారట అర్హత ఎవరు సాధించింది అనేది. ఇక యువత నైపుణ్య శిక్షణకు సింగపూర్ సహకారం, సంసిద్ధత వ్యక్తం చేసిన అక్కడి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. అక్కడ కాలేజ్ అయిపోగానే ఉద్యోగాలు వస్తాయట. ఇక్కడ కూడా కాలేజ్ అయిపోగానే ఉద్యోగాలు వస్తాయటగా. అదొక ప్రణాళిక ఏమో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదట. ఇక మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్ల పైన ఫిర్యాదు ఇక సులభం. సంచార్ సాథీ యాప్ను ఆవిష్కరించిన టెలికాం విభాగం. ఇది బాగున్నది. మీ ఫోన్ పోయినా లేదంటే మీ పేరు మీద దొంగ సిమ్ములు ఉన్నా ఇంకేదైనా సమాచారం కావాలన్నా కూడా ఈ సంచార్ సాథీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యాప్ ఇది. దాని ద్వారా మీ ఒకవేళ మీ ఫోన్ పోయినా కూడా మీ ఫోన్ వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. మీ ప్రూఫ్స్ ఉపయోగించి ఎవరైనా సిమ్ తీసుకున్నా ఆ సిమ్ సంబంధించి బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఫేక్ కాల్స్ లేకపోతే మీ మీద ఏమన్నా కొన్ని కంప్లైంట్స్ రేజ్ చేయాలన్నా ఇంకా ఇతరత్ర అన్ని రేజ్ చేయాలన్నా కూడా యాప్ ద్వారా రేజ్ చేయొచ్చు. సంచార్ సాథీ యాప్ పేరు. ఇక హక్కులు దక్కితేనే భరోసా. పాస్ పుస్తకాలు లేక గతంలో దక్కని పెట్టుబడి సాయం, సమస్యల పరిష్కారానికి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులు.
ఇక ఎమ్మెల్సీ టికెట్లకు పోటాపోటీ ఏఐసీసీ నేతలపైన ఆశావహుల ఒత్తిడి, నెలాఖరులోగా అభ్యర్థుల ఖరారు. ఇక 6 కాదు అర గ్యారెంటీనే అమలు, తెలంగాణను పట్టించుకోని వ్యక్తి ఢిల్లీని ఉద్ధరిస్తారా? వీళ్ళు మొత్తం డైవర్సిఫై అయిపోయారు. ఇక బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలుగా చీలికైంది. హరీష్ రావు ఒక ముక్క, కేసీఆర్ ఒక ముక్క, కేటీఆర్ ఒక ముక్క, కవిత ఒక ముక్క, 4 ముక్కలుగా చీలిపోయింది. ఎట్లా అని కూడా చెప్తాను మీకు నేను. ఇక స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి కాదు సుమారుగా జూన్ జూలై అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకు ఇప్పుడు విదేశీ పర్యటనలో ఉన్నాడు, వచ్చి రాగానే ఎలక్షన్ పెట్టాను, ఒక నెలలో ఎలక్షన్ మొత్తం అయిపోతాయా? ఒక నెలలోనే సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ మొత్తం అయిపోతాయా? సాధ్యం కాదు. మార్చ్ ఏప్రిల్లో పెడదామంటే ఎగ్జామ్స్ ఉంటాయి పిల్లలకి. ఇక అటు చేసి మే జూన్ కల్లా మీ వరకు అయిపోతే జూన్ జూలై కల్లా ఈ సర్పంచ్ ఎన్నికలు ఉండే అవకాశం ఉన్నది. ఫిబ్రవరి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే, అది సాధ్యం కాని పరిస్థితి. ఇక కళాశాలలో ఉండగానే కొలువులు ఖాయమట. చదువు వచ్చిననుకున్నా చదువు రానుక, ఇవన్నీ మాటలు చేతుల వరకు వస్తే బాగానే ఉంటుంది. పెట్రోల్ బంకు ఫంక్షన్ హాల్కు రైతు బంధు, తెల్లాపూర్లో 500 కోట్లు ఆసామికి రైతు బంధు వర్తింపు, విల్లాలు అపార్ట్మెంట్ల మధ్య 5 గుంటలకు పెట్టుబడి సాయం, పార్కింగ్కు ఇచ్చిన ఈ స్థలానికి సాయం ఆపవద్దంటూ వినతి, పలుచోట్ల అనధికార లేఅవుట్లు నాలా భూములకు కూడా చెల్లింపట. ఇక ఫార్ములా ఈ కేసులో నేడు గ్రీన్ కో ఎండి విచారణ, అనిల్ చలమిశెట్టి. మనం గతంలో చూసినాం కదా ఆయనని, పెద్ద హీరోలతోని సెలబ్రిటీలతో ఫోటోలు దిగడం, బర్త్డే సెలబ్రేట్ చేయడం, మాల్ తీసుకుని బర్త్డే సెలబ్రేట్ చేసిండు. సో అనిల్ చలమిశెట్టిని ఈరోజు ఏసీబీ విచారించబోతున్నదట. 6 హామీల్లో అర గ్యారెంటీని అమలు అంటూ కేటీఆర్ నిన్న చేవెల వేదికగా మాట్లాడిన మాటలు హైలైట్గా ఉన్నాయి. ఆ తర్వాత ఏపీ సీనియర్ ఐపీఎస్ సునీల్కు బిగుస్తున్న ఉచ్చు, ఏపీ వార్త కూడా హైలైట్గా ఉంది. ఇక కర్ణాటక భారీ బ్యాంకు దోపిడీ, మనం సినిమాలో చూసినట్టుగా అట్లే కారు వేసుకొని వచ్చారు, చేతిలో గన్లు తల్వార్లు పెట్టుకొని వచ్చారు, ఒక్కసారిగా బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చారు, సహకార బ్యాంకులోకి అందరినీ భయభ్రాంతులకు గురి చేసి 12 కోట్ల రూపాయలు దొంగతనం చేసుకొని పోయారు. కర్ణాటకలో 12 కోట్ల రూపాయలు దొంగతనం చేసుకొని సేమ్ సినిమా స్టైల్లోనే వచ్చారు, బయట వెహికల్ పార్క్ చేసుకున్నారు, కొంతమంది లోపలికి పోయారు, గన్లు తల్వార్లు వాళ్ళ చేతున్నటువంటి ఆ మారణాయుధాలతోని బెదిరించి అందరి దగ్గర ఉన్న డబ్బులు సొత్తు చేసుకొని, ఆ బ్యాంకులో ఉన్నటువంటి లాకర్లో డబ్బులను సొత్తు చేసుకొని 12 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి ఆ బంగారు ఆభరణాలు, ఆ డబ్బును తీసుకొని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అచ్చం సినిమా స్టైల్లో జరిగింది. మొన్న కూడా ఇట్లా ఏటీఎం సెంటర్ దగ్గర కర్ణాటకలో జరిగింది, బీదర్లో. ఇది ఒక దోపిడి దొంగ ముఠా తయారైనట్టుంది బహుశా. ఇక ఇంటర్ ఫిజిక్స్లో ఏఐ, రోబోటిక్స్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ అంశాలు కూడా. ఇక సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్తో పరస్పర సహకారం. రేషన్ కార్డుల జాబితా పైన గందరగోళం, కులగణన సర్వే ఆధారితంగా జిల్లాలకు పంపిన లిస్టులో తప్పిదాలు. ఇక అర్జున అందుకున్న ఓరుగల్లు బిడ్డ దీప్తి, ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు 14 ఏళ్ల జైలు శిక్ష. ఆయనకు వేసిన దాంట్లో ఒక కేసు ఏంటిదనంటే, ఉదాహరణకి ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఆయనకి ఎవరైనా ఇతర విదేశాల నుంచి కానీ లేకపోతే ఎవరైనా గిఫ్ట్లు ఇస్తారు కదా, ఆ గిఫ్ట్ని పట్టుకపోవద్దు, అది ప్రభుత్వ ఆస్తిగానే భావించాలి. ప్రధానికి ఇచ్చిన గిఫ్ట్, అది ఇమ్రాన్ ఖాన్కి ఇచ్చిన గిఫ్ట్ కాదు. సో అటువంటి వాల్యుబుల్ గిఫ్ట్స్ని కూడా ఆయన పట్టుకొని పోయినట్టు ఆ కేసు కూడా ఉంది ఆయన మీద, ఆ కేసు కూడా ఉన్నది. మరి ఈ లెక్కన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది గిఫ్ట్ ఇచ్చి ఉంటారు, ఆ గిఫ్ట్ ఏడున్నాయి, ఏమైపోయినాయో మరి. ఇక 10 ఏళ్లు పట్టించుకోకుండా ఇప్పుడు నీతుల, బీఆర్ఎస్ హయాంలోనే ఏపీ జలదోపిడీ అంటున్న మంత్రి ఉత్తమ్. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఇక ధరణిలో ఏది ముట్టుకున్నా అంతా క్రాష్, ల్యాండ్ మైన్లా తయారైన పోర్టల్. ఎన్ఐసి చేతికి పోయింది కానీ ఇప్పుడు ధరణి యాప్, దాన్ని కొంచెం చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఇంకోటి దీన్ని ఆడిట్ చేస్తున్నారు. ఏం ఆడిట్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు జరిగినాయి, ఈ స్కామ్లు ఎట్లా జరిగి పాల్పడ్డాయి, ఎట్లా రిజిస్ట్రేషన్ జరిగిన విషయం పైన ఒక ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తుంటే, ఆ ఫోరెన్సిక్ ఆడిట్ని ఏం చేశారు కదంటే ఆఖరికి వస్తే ఏది ముట్టుకోగానే క్రాష్ అయిపోతున్నదట, క్రాష్ అయిపోతున్నది. అటువంటి టెక్నాలజీని తయారు చేసింది బీఆర్ఎస్ పార్టీ. తమ అవినీతిని బట్టబయలు చేయకుండా కూడా ఇది ఒక డ్రామాకు తెరలేపింది. ఇక గ్యాస్ సిలిండర్ వాల్లో డ్రగ్స్, 100% రుణమాఫీ చేసినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తామన్న కేటీఆర్. 15 కోట్లు బంగారు నగలు చోరీ, మళ్ళీ పేలిన మస్క్ రాకెట్. ఇక దిశలో చూస్తే వచ్చే నెల 1న కేంద్ర బడ్జెట్, తర్వాత సింగపూర్ ఐటీఈతో ఒప్పందం, స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ, మంత్రులకు క్లాస్ తీరు మార్చుకోవాలని కేసీ వేణుగోపాల్ సీరియస్. నిన్నే చెప్పిన నేను, ఆయన ఏదో దేశోద్ధారకునిలాగా, వీళ్ళంతా ముద్దాయిల్లాగా, లేకపోతే ఆయన యొక్క న్యాయస్థానంలో జడ్జిలాగా, వీళ్ళంతా కూడా పక్కన నిలిచిన అడ్వకేట్ లాగా చేతులు కట్టుకొని మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోయాయి తెలంగాణ రాష్ట్రాన్ని శాసిస్తున్నది ఎవరు, ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయని.
ఇక కొత్త బిల్లులపైన కసరత్తు, కంపెనీలకు అనుమతులపై ఎక్సైజ్ శాఖ వర్క్. ఇక నిరూపిస్తే రాజీనామా చేస్తారన్న కేటీఆర్. 100 మంది పంచాయత్ సెక్రటరీలకు సర్వీస్ బ్రేక్. నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి సంచలన నిర్ణయం. విధులకు హాజరు కాకపోవడం పైన సీరియస్. ఇది మంచి నిర్ణయం అనుకోవాలి. ఎందుకంటున్నా అంటే అక్కడ పాపం సామాన్య వ్యక్తులు వాళ్ళు అక్కడ విధుల నుంచి తొలగించిన కొంత బాధ అనిపించవచ్చు నాకు. కానీ నేనేమంటున్నా అంటే నీకు పైసలు ఇచ్చి జీతాలు ఇచ్చి పని చేయమంటే పని చేయకుండా ఎడబడతాడు ఉండి నువ్వు పనిచేసే స్థానం ఒక దగ్గర ఉంటుంది, ఉండే చోటు ఒక దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే అరకొర జీతమే కావచ్చు, తప్పనట్లేదు నేను. కానీ కనీసం రోజుకోసారో 2 రోజులకోసారో 3 రోజులకోసారో కనీసం గ్రామ పంచాయతీకి వచ్చి పనులు చేయాలి కదా. ఎక్కడో ఉండి ఫోన్ల ద్వారా ఆపరేట్ చేస్తారు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లెక్క. గ్రామ పంచాయతీ సెక్రటరీలు కొంతమంది గురించి చెప్తున్నాను నేను. ఎక్కడో ఉండి ఆపరేషన్ చేస్తారు, లేకపోతే ఆ చుట్టపొలంలో పక్క పొలం పంపించుకొని పనులు చేస్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి ఇట్లా. సో నిన్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఏం చేసింది అంటే 99 మందిని సుమారుగా అంటే అవుటిగా 100 మందిని పంచాయత్ సెక్రటరీని సర్వీస్ బ్రేక్ చేసినట్టుగా తెలుస్తున్నది. ఇక 12 కోట్ల బంగారం చోరీ, 12 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం, గ్యాస్ సిలిండర్ వాల్లో ఆర్డర్ చేస్తే హెరాయిన్, యాసంగి నుంచి పంట బీమా, వచ్చే నెలలో కంపెనీలతో వ్యవసాయ శాఖ సమావేశం. ఇక విశాఖ స్టీల్కు 14,440 కోట్ల రూపాయలు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే చివరిగా కాళేశ్వరాన్ని కాటగలిపి నీటి కుట్రలు మళ్లీ మొదలు. ప్రాణహిత నీళ్ళని ఎత్తుకుపోయే ఎత్తుగడ. కాళేశ్వరాన్ని కాటగలిపింది ఎవరు? కాళేశ్వరాన్ని గంగలో ముంచింది ఎవరు? కాళేశ్వరాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? అన్నింటికీ మూల కారణం, అన్నింటికీ ఒకే వ్యక్తి కేసీఆర్. గ్యారంటీలపై గల్లా పడదాం, కాంగ్రెస్ వాళ్ళు నిలదీద్దాం, ప్రజలకు కేటీఆర్ పిలుపు. ఇక క్యాలెండర్ ఏది, జాబులేవి అంటే క్వశ్చన్. తర్వాత కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలు, కేసీఆర్ పోరాట ఫలితమే అంటే ఒక వార్త. గ్రామ సభల్లో ఇండ్ల అర్హుల జాబితా ప్రజాభవన్కు వస్తేనే ఇల్లు ఇస్తారా? వారంలోనే 5,500 మందికి పైగా రాక దరఖాస్తులు 87% ఇండ్ల కోసమే స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం. సో ఇవి హెడ్లైన్స్గా ఉన్నాయి మొత్తం మీద. సో ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించిన అంశం, కేటీఆర్ రాజీనామా చేస్తా అనే అంశం అయితే హైలైట్గా ఉన్నది. సో ఇది వార్తాపత్రికలో వచ్చిన కథలో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈ కథనాలకు సంబంధించి. సో మనం డీటెయిల్లోకి మాట్లాడుకుంటే